ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ నా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తుంటున్నాను. ప్రియమైన దైవజనాంగమా, మనం నేరుగా దేవుని వాక్యములోనికి వెళ్దాం. 14వ కీర్తనను మీరు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. 14వ కీర్తన మొదటి వచనం: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడును లేడు అనే మాటలు మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియమైన దైవ జనాంగమా, మరి దేవుని సన్నిధానములో ఇక్కడ బుద్ధిహీనుల యొక్క మూర్ఖత్వమును గూర్చి చెప్పబడింది. మరి దేవుడు లేడని చెప్పుచున్న ప్రతి మనుష్యుడు బుద్ధిహీనుడే. వారి యొక్క మూర్ఖత్వము, వారి యొక్క సహజమైన స్వభావమును బట్టి, వారి యొక్క ప్రవర్తన అంతటిని బట్టి, వారి ఎంత చెడ్డ కార్యములు చేయుటకు వారి జీవితాలను మరి పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ప్రియులరా, దేవుడు లేడనేటువంటి రుజువులు వారికి ఏమి లేవు, కానీ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా వారు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే, దేవుడు లేడు అనే మాట ఒక్కటి అనుకుంటే ఎన్ని చెడు కార్యాలైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకోవచ్చు. అందుకే మరి దేవుడు లేడని వారు తలంచుతూ ఉంటారు. రోమా పత్రికలో మీకు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం: ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, దేవుని అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుడు ఉన్నాడు అని చెప్పే రుజువులు ఎన్నో ఉన్నాయి. ఆయన అదృశ్య లక్షణాలను, ఆయన నిత్యశక్తిని, ఆయన దైవత్వమును గూర్చి ఆలోచించాలి. ఒక మరి ఎలక్ట్రికల్ కేబుల్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నటువంటి పవర్ యొక్క రంగు తెలియదు, దాని యొక్క రూపము తెలియదు. కానీ ఆ కేబుల్ని ఎప్పుడైతే మన చేతులతో టచ్ చేస్తామో, దానిలో ఉన్న పవర్ మనల్ని టచ్ చేస్తే అప్పుడు దాంట్లో పవర్ ఉందని మనం అనుకుంటాం కదా. దేవుని యొక్క అదృశ్య లక్షణాలను గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన నిత్య శక్తిని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆయన దైవత్వమును గురించి పరిశీలించినప్పుడు ఆయన ఉన్నాడు అనే విషయం మనకు తేటపరచబడుతుంది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అందుకే వారు నిరుత్తరులు గనక, వారు ఏమి చెప్పలేరు గనక, వారు మూర్ఖంగా వారిచ్చే జవాబులు ఏంటంటే దేవుడు లేడు అనే మాట. ప్రియులర, దయచేసి గమనించండి. దేవుని వాక్య భాగంలో 21వ వచనం కూడా చూడండి: మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ప్రియులర, దేవునికి స్తుతి కలుగునుగాక. వారు మరి దేవుని యొక్క సన్నిధానములో దేవుని కార్యాలను ఆలోచించుట వలన అన్ని తేటపరచబడతాయి. కానీ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వము అక్కడ రాయబడింది. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుడు లేడని కాదు, కానీ ఆయనను ఎరిగి కూడా వ్యర్థమైన వాదములతో వారు నీతిమంతులకు, భక్తిపరులకు, మంచివారికి విరోధంగా వారు నిలబడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. ప్రియులర, కానీ వారు బుద్ధిహీనులై ఉండి దేవుడు లేడన్నంత మాత్రాన దేవుడు లేడని కాదంటే, నేను ఒక మాట చెప్పగలను. దేవుడు ఉన్నాడు అనుకుంటే అన్ని క్రమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఎవడు భరిస్తాడు? లేడు అనుకుంటే ఎంతైనా లోకంలో పాపము చేయొచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు, ఎన్నైనా చేయొచ్చని
మానవుడు దేవుడు లేడనుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. కానీ మానవుడు దేవుడు లేడు అన్నంత మాత్రాన దేవుడు లేడని కాదు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన అదృశ్య లక్షణములను గురించి, నిత్య శక్తిని గురించి, ఆయన దైవత్వమును గురించి ఆలోచించగలిగితే ఆయన ఎంత గొప్పవాడో కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క బుద్ధిహీనులైనటువంటి ఈ యొక్క మనుష్యులు మరి వారి జీవితంలో గనక చూస్తే వారు దేవుడు లేడని మరి వాదిస్తూ వ్యర్థ వివాదములతో మరి నింపబడుతూ వారు నిరుత్తరులుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మధ్యలో చాలా రోజుల క్రిందట నేను ఒక విషయాన్ని విన్నాను. మరి అమెరికా వంటి పెద్ద పెద్ద దేశాల్లో మరి నాస్తికులందరికీ ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ఆ నాస్తిక సంఘానికి ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అధ్యక్షుణ్ణి ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇంతగా దేవుడు లేదని వాదిస్తున్నారు కదా, అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా, మీకు ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత టాలెంట్ ఎక్కడిది, ఇంతమందిని మరి మీరు మోటివేట్ చేస్తున్నారనంటే ఆ నాస్తిక వాదం యొక్క గుంపునకు చెందిన ఆ అధ్యక్షుడు ఇంటర్వ్యూలో ఫ్లోలో బై మిస్టేక్లో అన్న మాట అంతా దేవుని దయండి అని. అయిపోయిందా అక్కడే? చూడండి, దేవుడు లేడని ఎలా చెప్పగలరండి? ఆయన ఉన్నాడు. అందుకే దేవుడు ఆకాశమందుండి ఏం చేస్తున్నాడో తెలుసా? కీర్తనలు 14:2 వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయి వారెవరినూ లేరు, ఒక్కడైనను లేడు. మరి దేవుడు ఎంతో ఆకాశము నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. దేవుణ్ణి వెదికే వారెవరైనా ఉన్నారా? ఆయన కార్యములను గురించి ఆలోచించే వారెవరైనా ఉన్నారా అని ఆకాశము నుండి ఆయన నరులను చూస్తున్నాడు. ఆయనను వెదికే వారి కొరకు ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు. ఆయనను ఆశ్రయించే వారికి సహాయం చేయవలనన్నటువంటి ఆశతో ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. కానీ మనుషులు బుద్ధిహీనులై దేవుని భయము లేక వారి యొక్క మరి మనసు యొక్క కోరిక చొప్పున, వారి దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించడానికి దైవ భయమును విడిచి నడుచుకుంటున్నారు. దేవుని వాక్యములో చూస్తే, దేవుని వాక్యములో మరి గెరారులో ఉన్నటువంటి ప్రజలకు దేవుని భయము లేని ప్రజలని దేవుని వాక్య భాగంలో రాయబడ్డది. అందుకే అక్కడ అబీమెలెకు కూడా షారాను తన ఇంటికి తీసుకొని వెళ్ళడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత దేవుడు గద్దించడం, తిరిగి షారాను అబ్రహాముకు అబీమెలెకు అప్పగించడం, అవన్నీ కూడా లేఖనాల్లో మనం చూస్తాం. సొదొమ గొమొర్రా పట్టణాల్లో మరక్కడ ప్రజలకు దేవుని భయము లేనందున వారు కామ వికార చేష్టల చేత నీతిమంతుల మనస్సులను నొప్పించినటువంటి వ్యక్తులుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, కానీ దేవుడు మరి తనను వెదికే వారి కొరకు ఆశతో చూస్తుంటున్నాడు. కనుక బుద్ధిహీనమైనటువంటి మనుషుల్లాగా ఎవరు ప్రవర్తించకూడదు. కానీ దేవునిని వెదికేటువంటి వ్యక్తులముగా, ఆయన వైపు చూసే వ్యక్తులముగా, ఆయన యొక్క సహాయము కొరకు కనిపెట్టే వ్యక్తులముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఇంకా బుద్ధిహీనుల యొక్క ప్రవర్తనను గురించి కూడా చక్కగా ఈ కీర్తనలో రాయబడ్డది. అక్కడ రాయబడిన మాటలు కనుక మనం చూస్తే మరి 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరినూ లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారమును మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపం చేయి వారందరికీ తెలివి లేదా, పాపం చేయవారు బహుగా భయపడుదురు అనే మాటలు చూస్తున్నాం. వారు దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని, మేలు చేయువారు కాదని, అసహ్య కార్యములు చేయుటకు తమను తాము అప్పగించుకున్నవారని మనం చూస్తున్నాం. రోమపత్రిక 1 కనుక మనం చూస్తే ఆ చివరి వచనాల్లో వారు
వారు చేయకూడని అసహ్యమైన కార్యాలను చేస్తూ దేవునికి చోటునియ్యని ప్రజలుగా ఉన్నారని అక్కడ కొన్ని మాటలు రాయబడతా ఉంటారు. దేవునికి చోటిస్తే లోకం యొక్క ఆశలను మరి నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం కనుక ఆయన లేడనుకుంటూ వారి హృదయాన్ని కఠినపరుచుకొని వారి ఇష్టానుసారంగా పాప సంబంధమైన జీవితమును జీవించడానికి వారి పాపమునకు అప్పగించుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి కీర్తనల్లో ఇంకా మనము చూస్తే, మరి బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అనే మాటలు చూస్తుంటున్నాం. మరి ఎవరైతే మరి పేదలు, దీనులు, నీతిమంతులు ఉంటారో వారిని తృణీకరిస్తారు ఈ బుద్ధిహీనులు. వారిని ఇబ్బందుల పాలు చేస్తారు, వారిని హింసిస్తారు, శ్రమపరుస్తారు. ఈరోజు చాలామంది మరి భర్త బాధితులు ఉన్నారు. అంటే నిరంతరం భర్త చేత హింసించబడుతూ, కొట్టబడుతూ, మరి శ్రమ పడుతున్న వ్యక్తులు ఉన్నారు. మరి ఎందుకు ఆ యజమానుడు అలా చేస్తున్నాడంటే దేవుడు ఉన్నాడు అనే భయం లేదు గనక. కొంతమంది భార్య బాధితులు ఉన్నారు. ఇలా రకరకాల మనుషుల చేత కొంతమంది వ్యక్తులు బాధించబడుతున్నారంటే బాధించువారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని భయము లేని ప్రజలు గనకనే ఎదుటి వారిని, ఇతరులను బాధించే పనిలో ఉంటారు. వాళ్ళు దేవుడు ఉన్నాడని భయం ఉందనుకోండి, చెడ్డ కార్యాలు, అసహ్య కార్యాలు వారు చేయరు. వారి క్రియల చేత దేవుని మహింపరుస్తారు, వారు దేవుని సన్నిధిని వెతుకుతారు, వారు కూడా కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయిస్తారు వాళ్ళు. కానీ బుద్ధిహీనులు, మూర్ఖులు దేవుడు లేడనుకొని దేవుని మీద విశ్వాసం ఉంచకుండా దేవుని యొక్క నీతికి, ఆయన ధర్మశాస్త్రానికి విరోధంగా వారు జీవించడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా చివరి వచనాల్లోనికి వస్తే, మరి 7వ వచనంలో సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మరి ముందున్న కాలంలో వారు ఎదుర్కొనేటువంటి శ్రమను గూర్చి చెప్పబడ్డది. దేవుని ప్రజలు చెరలోనికి వెళ్తారు, కానీ దేవుడు వారిని విమోచించి రక్షించుకుంటాడు. తిరిగి దేవుడు వారి స్వదేశములో ప్రవేశపెడతాడు. బుద్ధిహీనులు, మూర్ఖుల ద్వారా బాధించబడిన తన ప్రజలకు విడుదలనిచ్చి వాగ్దాన దేశములో ప్రవేశపెడతాడని, దేవుడే వారికి రక్షణ దుర్గమై సహాయకుడై ఉంటాడని ఈ కీర్తనలో చెప్పబడిన మాటలు మనం చూస్తుంటున్నాం. కనుక బుద్ధిహీనులు, మూర్ఖులు అయినటువంటి వారు ఒకవేళ వారి వ్యర్థ వివాదముల చేత, వారి మూర్ఖ ప్రవర్తన చేత, చెడు కార్యాల చేత, అసహ్య కార్యాల చేత ఒకవేళ మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నట్లయితే మీరు దేవుని యొక్క రక్షణ కొరకు, ఆయన సహాయం కొరకు మీరు ఆయనను వేడుకోండి, ఆయన వైపు చూడండి, ఆయనను ఆధారం చేసుకోండి. ఇశ్రాయేలీయులకు విమోచకుడు, రక్షకుడు ఆయనే. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యర్థ బాధములతో నీతో పోరాడినప్పటికీ, నీకు మరి కీడు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, నిన్ను తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ, రక్షణ, విమోచన కలుగచేయు దేవుడే నీ పక్షమునుంటే, నీతోటి ఉంటే, వారి వ్యర్థ వాదములన్నీ కూడా లయపరచబడతాయి, నిర్మూలన చేయబడతాయి. అందుకే అక్కడ బాధింపుబడి వారి పక్షమున యెహోవా మరి అక్కడ నిలబడతాడని దేవుని వాక్య భాగంలో రాయబడింది. కనుక ఈరోజు నువ్వు కలత చెందకు, దిగులు చెందకు. దేవుని భయము లేని మనుషుల చేత నువ్వు బాధింపబడుతున్నావేమో, దేవుని భయము లేని మనుషుల చేత నువ్వు తిరస్కరించబడుతున్నావేమో, దేవుడి భయము లేని మనుషుల చేత అనేక కష్టాలు, శ్రమలను నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఇశ్రాయేలీయులకు రక్షణ మరి అనుగ్రహించు ఆ దేవుడే నీకు కూడా తన రక్షణను అనుగ్రహిస్తాడు. తన సహాయం నీకు ఇచ్చి నేను బలపరచి బాధించబడుతున్న నీ పక్షమున తాను నిలబడి, నీ శత్రువులు మరి అవమానపరచబడి నీవు వారి ఎదుట హెచ్చించబడేటట్లుగా నీ దేవుడు నీకు సహాయం చేయగలడు. ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు అవే. బుద్ధిహీనులు, మూర్ఖులు ఉంటారు, వారు దేవుని వెదకరు, చెడు కార్యాలు చేస్తారు, అసహ్య కార్యాలు చేస్తారు, దేవుని ప్రజలైనటువంటి వారిని బాధిస్తారు, తృణీకరిస్తారు, వారిని శ్రమ పెడతారు. అయితే
వారు శ్రమ పెట్టినా, బాధించినా, ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినా విమోచకుడు, రక్షకుడు బాధింపబడుతున్న వారి పక్షముననే ఉంటాడు. ఇది కీర్తన ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. నాకు బలమున్నది, జ్ఞానమున్నది, తెలివున్నది, వివేకమున్నది అని చెప్పేసి అజ్ఞానమును జ్ఞానమనుకొని మరి బలహీనులైనటువంటి వారిని, దీనులైనటువంటి వారిని వారి అధిక జ్ఞానము చేత, వారి మాటల చేత, వారి క్రియల చేత బాధ పెడుతూ ఉంటారు. అనేకమైనటువంటి వ్యక్తులు, మూర్ఖులు, బుద్ధిహీనులైనటువంటి వారు ఒక నీతిమంతునికి విరోధంగా పోగు చేయబడినను దేవుడు ఆ నీతిమంతుని, దీనుని పక్షమున ఉండి, బాధింపబడుతున్న వారి పక్షమున ఉండి దేవుడు మరి తన ప్రజలకు తన రక్షణను కనపరుస్తాడు, తన సహాయమును వారికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. వారు దేవుడు లేడనే బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. నీవు దేవుడు ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు విమోచన, ఆయనే నాకు సహాయమై ఉన్నాడని విశ్వసించి నీ ఆత్మీయాత్మను ముందు కొనసాగించు. అటు కృపా దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.